లాస్ట్ వీడియోలో డీ పట్ట కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఆ స్థలం అసలు ఎవరి పేరులో ఉంది? ఒడే స్థలం ప్రభుత్వ భూమి అయితే 15 సంవత్సరాలు ఉన్నారని చెప్పి నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు బాయ్. కొన్ని సందర్భాల్లో పట్టాలు రెగ్యులరేషన్ స్కీమ్స్ ఇస్తుంది. గ్రామ పంచాయతీ తహసీల్దార్ ఆఫీసులో విచారించాలి. స్థలం ప్రైవేట్ వ్యక్తి పేరులో ఉంటే 15 సంవత్సరాలు ఉన్నారని మీకు హక్కు రాదు. అయితే అడ్వర్స్ పొసెషన్ వ్యతిరేక స్వాధీనం హక్కు అనే న్యాయ పద్ధతి ఉంది. కనీసం 12 సంవత్సరాలు నిరంతరంగా ఎవరు అభ్యంతరం లేకుండా ఉంటే కోర్టులో కేసు వేసి హక్కోరవచ్చు. అర్థమైంది? ఇదే చట్టం. ముందుగా మీరు చేయాల్సిన విధానం, అవును చెప్పండి, ఈ ఫారం నింపి డాక్యుమెంట్స్ తో సబ్మిట్ చేయాలి. సరే, అర్థమైంది. ముందుగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. ఆ స్థలం ఎవరి పేరులో ఉందో తెలుస్తుంది. అవును, అర్థమైంది. గ్రామ సచివాలయం రిజిస్ట్రార్ ఆఫీసులో వివరాలు తెలుసుకోండి. అవసరమైతే ఒక మంచి ల్యాండ్ లాయర్ భూమి న్యాయవాదిని కలవండి. ముఖ్యముగా తెలుసుకోవాల్సిన విషయాలు. అవును సార్, అర్థమైంది. కరెంట్ బిల్, హౌస్ ట్యాక్స్ కట్టడం అంటే మీరు అక్కడ ఉంటున్నారనే సాక్ష్యం మాత్రమే. అది యజమాన్యం ఓనర్షిప్ కాదని కోర్టులు చెబుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే రామ్ సోర్ జేఎస్పీ ఛానల్ను ఫాలో అవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.